మీరు మీ గురించి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ ప్రచారం చేశారు. అప్పుడు మీరు కాన్స్టిట్యున్సీ పిలిపించారు. ఎట్ ఏ టైమ్ మళ్ళీ మొన్న కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ మీకు అంటే అప్పుడు ఎప్పుడైతే మీ గురించి ప్రచారం చేసారో మళ్ళీ మొన్న వేరే క్యాండిడేట్కు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్ ఏ టైమ్ అప్పుడు మదన్ రెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డి వర్గంలో మదన్ రెడ్డి ఉన్నాడు. మీరు తిట్టిపిచ్చిన మీన్స్ ప్రజలు అనుకుంటున్న విషయం. మీరేమో బీఆర్ఎస్లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే సమయానికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సి వస్తుంది. ప్రజలకు అనుగుణంగా మళ్ళీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకు అభిప్రాయం మేరకు మనం మారాల్సి వస్తుంది. నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే మాది ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ, ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ అవుతానని చెప్పలేదు. పలు సందర్భాల్లో కూడా నేను మాట్లాడిన అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ నేను ఎప్పుడు కూడా మారను అని చెప్పినాను. కానీ కొన్ని సందర్భాలు అంటే పార్టీకి సంబంధించి నేను ఓడిపోయిన తర్వాత 14 నుంచి 18 వరకు 20 వరకు కూడా నేను చాలా పనిచేసాను. ఒక మంత్రిగా చేసి నేను డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా నేను పార్టీ శ్రేయస్సును ఆలోచన చేసుకొని డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకొని నేను ఎన్నో ఉద్యమాలు చేసినాను, కొట్లాడినాము. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం. మా నర్సాపూర్లో కూడా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ తరలిస్తున్నప్పుడు అక్కడ మా ధర్నా చేసినాము. అప్పుడు ఎవరెవరు వెళ్ళినమ్మా మీరు కేటీఆర్? నేను ఒకరిని వెళ్ళినాను, మా రిలేటివ్ ఉన్నాడు, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు వీరు సబితేంద్ర రెడ్డి వీళ్ళు ఎవరు లేరు. నన్ను ఊరికే క్యాజువల్ గా రమ్మని చెప్పేసి అంటే ఊరికి నన్ను ఎందుకు పిలుస్తుంది, మా రిలేటివ్ వచ్చిండ్రు అంటే నేను ఇప్పుడు పేరు చెప్పద్దలేగా వచ్చిండ్రు. వస్తే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తను వచ్చి పిలిచి మిమ్మల్ని రమ్మంటున్నారు వద్దమ్మా రండి అంటే, నేనెందుకు వస్తాను, నన్ను ఎందుకు పిలుస్తారులే అంటే, లేదమ్మా ఒకసారి మాట్లాడండి మీరు అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి రమ్మని చెప్పేసి అంటే, సరే ఏముంది దాంట్లో క్యాజువల్గా కలిసిదానికి తప్పేం లేదు కదా అని చెప్పేసి వెళ్ళి అట్లా బయటకు వస్తుంది. టీవీలో స్క్రోలింగ్ వచ్చేసి కనీసం నేను ఒక మాట కూడా అడగకుండా సస్పెండ్ చేసి నేను బాధపడుతున్న టైంలో నాకు బట్టి గారు ప్లస్ శ్రీధర్ బాబు ఫోన్ చేసింది. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకమ్మా మేము వస్తాం అంటే, మేము అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉంటాం. బట్టి, శ్రీధర్ బాబు, కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అందరం క్లోజ్గా ఉంటుండే. సో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి మేము వచ్చి కలిసాం. ఆ తర్వాత వాళ్ళు రాలేదు. మళ్ళీ ఇంకోటి ఇక మేము సైలెంట్ అయిపోయిన తర్వాత మన కార్యకర్తల నాయకులందరూ కూడా వచ్చి మనల్ని పార్టీ సస్పెండ్ చేస్తారా, గాంధీ భవన్కి పోతాం, అది చేస్తాం వద్దు, ఇంకా చేసేది కూడా ఏం లేదు, నేను రాజకీయాలు ఇట్లా ఉండిపోతాను, ఇంకా అయిపోయింది కదా వద్దులే అని చెప్పేసి అనుకుంటే, అట్లెట్లయితుంది, మిమ్మల్ని నమ్ముకొని మేమందరం ఉన్నాము, మీరు సైలెంట్ అయిపోతే మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అనుకుని వాళ్ళందరూ అని, లేదు మనము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దాం ఇంకా అని చెప్పేసి అన్నారు. అంతలోపల నాకు కోదండ రెడ్డి గారు కూడా వచ్చి అమ్మని సస్పెన్షన్ ఎత్తేస్తాను రామ్మని అటువంటి కాదని చెప్పేసి చెప్పినా కూడా తొందరపడి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి వారు కూడా అన్నారు. ఇంకా లేదన్నా ఒకసారి నా సర్వీసెస్ గుర్తించినప్పుడు నేను రానన్నా ఇంకా అని చెప్పేసి వెళ్ళలేదు. తర్వాత అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కేసీఆర్ గారు పిలిచి వెళ్ళి మాట్లాడి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో మీరు గెలవడానికి మదన్ రెడ్డి పాత్ర ఉందంటారా? ఉంది, తప్పకుండా ఉంది. దాన్ని ఎప్పుడు కూడా విస్మరించద్దు. ఎందుకంటే యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఆయన సిట్టింగ్ సీట్ ఇవ్వకున్నా కూడా మళ్ళీ కేసీఆర్ గారు చెప్పడం మాట విని వారు నాకు అంటే మన ఎలక్షన్స్లో కష్టపడడం జరిగింది. క్యాడర్ అందరూ కూడా చెప్పడం జరిగింది, మనం కలిసి పనిచేయాలి, పార్టీలలో పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి కృషి ఉంది, లేదని నేను ఎప్పుడు అనలేదు. ఇప్పటికి కూడా ఆ గౌరవం ఆయన పైన ఉంది. మాకు మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? అంటే కాంగ్రెస్ నుంచి పార్టీ చేంజ్ అయ్యి బీఆర్ఎస్కి పోయి బీఆర్ఎస్లో అప్పుడు ఉండి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి నేను పార్టీ మారిన అనే ఫీలింగ్ ఎప్పుడన్నా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. నేను ఒక సిన్సియర్ హార్డ్ కోర్ కార్యకర్త. ఏ పార్టీలు ఉన్నా కమిట్మెంట్తో పనిచేస్తాం, అదేవిధంగా లాయల్గా ఉంటాం, అంతే తప్పితే నాకు ఆఫర్స్ వచ్చినాయి రమ్మని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళలేదు. డే 1 అంటే ఎప్పుడైతే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారో, మీరు గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి పిలిచినా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒకరిని నమ్ముకున్నాం, ఆ నమ్ముకున్న మార్గంలో నడవాల్సింది అంతే. కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, కేసీఆర్ గారి మార్గంలో నేను నడుస్తాం అంతేగాని అధికారం వచ్చింది కదా నేను అటు పోతే నాకు మళ్ళీ అధికారం వస్తుంది అని అవసరం లేదు. ప్రజలు ఈ పార్టీ నుంచి నాకు తీర్పిచ్చిండ్రు, ఈ పార్టీ నుంచి నేను ప్రజలకు సేవ చేస్తాను. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈ మంత్రులది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ అభివృద్ధి అంటే డెవలప్మెంట్ పాత్రలో పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ మీకు తీసుకెళ్తే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు. సో యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా రైట్, నేను నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే శాంక్షన్ చేస్తే అల్టిమేట్గా గవర్నమెంటే కాబట్టి ఇక్కడ ఏ సమస్య వచ్చినా
ఆ సమస్య నా మంత్రుల దగ్గర తీసుకెళ్తున్నాను, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను, చేయమని చెప్పేసి అడుగుతాను. తప్పకుండా చేస్తామని చెప్పేసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. కానీ ఇంతవరకు ఏవి శాంక్షన్స్ అయితే రాలేదు. మరి ఏమన్నా ఫండ్స్ వస్తే ఇస్తారా లేదా తర్వాత చూడాలి. రొటీన్గా వచ్చేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వస్తూ ఉన్నాయి. సో నా ఏంటంటే నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ దగ్గర మన మంత్రుల దగ్గరికి వెళ్తాం. సీఎం గారికి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ఇస్తూనే ఉంటాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.